టుడే క్లాస్లో రన్నింగ్ స్టిచ్ ఎలా చేయాలో చూపిస్తాను. జర్దోసిలో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జర్దోసి ఉంది. ఇక్కడ ఒకటి గోల్డ్, సిల్వర్, కాపర్, ఒకటి పెద్ద స్మాల్ సైజ్, మీడియం సైజ్, లార్జ్ సైజ్, 3 డిఫరెంట్ సైజెస్ అనేది ఉంటుంది. ఇక్కడ గోల్డ్ తీసుకున్నాను. దీన్ని ఇలా లాగితే ఇట్లా సాగిపోతూ ఉంటాయి. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. ఇలా సాగిపోతూ ఉంటుంది. ఓకేనా? ఫుల్ ఇలా స్ప్రింగ్ లాగా ఇలా సాగుతుంది. ఇది మనం కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకుంటే మనకి ఇలా సాగదు. కొంచెం చిన్న పీస్ ఏమైనా కట్ అయింది అన్న కొంచెం మొత్తానికి ఊడిపోతుంది. సో చూసుకొని కట్ చేసుకోండి. ఒకే సైజులో కట్ చేసుకోండి. అన్ని జరీస్ సేమ్ సైజు. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు చూసుకొని చిన్న చిన్న సైజు కట్ చేసేసుకోండి. నేను ఇక్కడ 1 ఇంచ్ కన్నా తక్కువ చిన్న చిన్న పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నా. సేమ్ సైజ్, అన్ని సైజు సేమ్ ఉండాలి. ఇట్లా మొత్తం కట్ చేసి పెట్టుకోండి. ఓకే, సేమ్ అట్లనే ఇక్కడ పెద్దది లార్జ్ సైజ్ తీసుకున్నాను స్ప్రింగ్. సో ఇది కూడా అంతే కట్ చేసేసుకోండి. ఇది కూడా సాగుతుంది. మనకి ఇలా లాగేస్తే మొత్తానికి సాగిపోతూ ఉంటాయి. చిన్న చిన్న పీసెస్గా ఇది కూడా కట్ చేసి పెట్టుకోండి. 2 దాంట్లో రన్నింగ్ స్టిచ్ ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇవన్నీ బేసిక్ స్టిచెస్. సో ఇవి యూజ్ చేసుకొని మీరు బ్లౌజెస్ అన్నీ మొత్తం కుట్టుకోవచ్చు. మనకి నార్మల్గా రన్నింగ్ స్టిచ్ ఒక్కటి ఉన్నా సరిపోతుంది మగ్గం వర్క్ మొత్తం చేయనికి. ఒక లైన్ వేసుకొని నార్మల్గా చైన్ స్టిచ్ వేస్తాం కదా, సేమ్ మెథడ్లో ఫస్ట్ కింది నుంచి థ్రెడ్ పైకి లాగాలి. 23 సైజ్ నీడల్లో చేసుకోవాలి. ఎందుకంటే 13 సైజులో మీకు జర్దోసి పోవాలని లేదు, నీడల లోపల పోదు. సో 23 సైజ్ అయితే కొంచెం పోతుంది. 23 or 24 సైజ్ ఇట్లా లాక్కోండి. లాగిన తర్వాత థ్రెడ్ని జరీ నీడల్లో వేసుకుంటూ చిన్నగా స్ట్రైట్ పట్టుకొని ఇలా చైన్ స్టిచ్ లాగా వేసుకుంటూ వెళ్ళాలి. లాగి మళ్ళీ దాని లోపలికి తీసుకోవాలి థ్రెడ్ని. మళ్ళీ అది ఎక్కడ ఉందో అక్కడికే దింపి మళ్ళీ చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మళ్ళీ జరీని నీడలు ఎక్కించుకొని దాని దగ్గరకే ఇలా ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకుంటూ పోండి. ఆ జరీ లోపలికే మిడల్లో గుచ్చితే మనకి అది కట్ అయ్యి వచ్చినట్టు వచ్చేస్తుంది. ఇలా నీట్గా కుట్టేసుకోండి స్టిచెస్ని. సేమ్ మెథడ్ సెకండ్ కూడా మీరు అదే మెథడ్లో చేసేసేయాలి. అంటే స్మాల్ మీడియం సైజ్ జరీ కదా, సేమ్ సైజెస్ ఇట్లానే గుచ్చి లాస్ట్కి ఎండ్ నాట్ అనేది వేసేసుకోండి. ఎండ్ నాట్ అనేది నేను చూపించాను కదా సపరేట్ వీడియోలో, అది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది. నీట్గా ఎండ్లో నాట్ అనేది వేసేసుకోండి. కిందికి లాగితే నాట్ అనేది కిందికి పడిపోతుంది అనమాట. ఇలా టైట్గా ఉండిపోతుంది మీకు స్టిచ్ అనేది. నెక్, బార్డర్, స్లీవ్స్ అన్నిటికీ మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ప్రింగ్ స్మాల్ సైజ్ ఉంది కదా, అవి సేమ్ మెథడ్లో రన్నింగ్ స్టిచ్ వేసుకుంటూ థ్రెడ్ లాగి నీడల్లో జరీ ఎక్కించుకుంటూ ఇట్లా చైన్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఒక జరీ ఒక బీడు, ఒక జరీ ఒక బీడు అట్లా కూడా మీరు చేసుకోవచ్చు. అంటే క్రియేటివ్గా ఆలోచించి మీరు చేసేసుకోండి. స్టిచ్చెస్ అయితే నేను బేసిక్గా చూపిస్తాను. మీకు నచ్చినట్టు
ఇప్పుడు జరీ బీడ్స్ అట్లా కూడా మీరు చేసుకోవచ్చు. కట్ చేసుకునేటప్పుడు మాత్రం ప్రతి ఇది కరెక్ట్ సేమ్ సైజులోనే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి లుక్ అనేది కనిపిస్తుంది. ఒకటి పెద్దది ఒకటి చిన్నగా ఉంటే మీకు ఆ లుక్ అనేది రాదు. అందుకు కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మెజర్మెంట్ తీసుకుంటూ కట్ చేసుకుంటాం. 1/2 ఇంచ్ కట్ చేస్తే 1/2 ఇంచే ఉండని అన్నీ. 1/2 ఇంచెస్ కట్ చేసుకుంటే 1/2 ఇంచ్ సైజుకే అన్నీ కట్ చేసేసుకోండి. అలా ఇది ఒక మెథడ్. ఈ సేమ్ మెథడ్లో బీడ్స్ కూడా వేసి చేసుకోవచ్చు. అంతే, ఎండ్కి నాట్ వేసేసుకోండి. ఈ స్టిచెస్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుంది.